దర్శన దేవుడు నిజమా? మరి ఈ పాఠాన్ని నేర్చుకోవడానికి గల కారణం ఏంటా అని మనం ఆలోచించినట్లయితే, మరి నేడున్నటువంటి సమాజంలో బైబిల్ని సరిగా అర్థం చేసుకోక, బైబిల్ని అపార్థం చేసుకుంటూ, బైబిల్లోని మాటలను వక్రీకరిస్తూ, దేవుడు చెప్పనివి కూడా దేవుడే చెప్పినట్లుగా మరలా బైబిల్లోనే చూపిస్తూ ఈ సమాజానికి బోధించడం జరుగుతుంది. మరి ఇలాంటి వారి కోసమే, మరి ఇలాంటి వారికి సమాధానంగా అసలు దర్శన దేవుడు నిజంగా ఉన్నారా లేదా నేడు మనం ఆలోచించాలి. అయితే పిల్లరా, ఈ పాఠంలో కొన్ని రెఫరెన్స్ ఎక్కువగానే ఉంటాయి. అలాగే ఎక్కువ రెఫరెన్స్ ఉండడం వలన మనకు మరీ వివరంగా బైబిల్లో దేవుడు ఎక్కడెక్కడ రాయించారు, ఏమి రాయించారు, మరి నేను బోధిస్తున్నటువంటి బోధకులు ఏ మాటలను ఆధారం చేసుకున్నారు, ఇవన్నీ కూడా మనము పరిశీలించుకోగలం. మరి ముందుగా అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ, అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీ పట్టణానికి పత్రిక రాస్తూ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, సహోదరులారా మీరు మమ్మును చూచి లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని అంటున్నారు. ఏమి నేర్చుకోమంటున్నారండి? దేవుని మాటలను, నేను ఏదైతే లేఖనముల యందు రాసి ఉన్న సంగతులు అయితే ఉన్నాయో, ఏవైతే దేవుని మాటలుగా మీ మధ్యకు వస్తున్నాయో, దేవుని వాక్యంలో మీరు ఏ మాటలైతే చదువుకుంటున్నారో ఆ మాటలను, ఆ సంగతులను మీరు అతిక్రమింపకూడదని ఫస్ట్ నేర్చుకోండి. అంటే పౌలు గారు చెప్పకనే చెప్తున్నారు, ఏమని? హద్దులు దాటకండి. బైబిల్లో హద్దులు అనేవి ఉన్నవి, దేవుని మాటలకు హద్దులు ఉన్నవి. మరి ఈ హద్దులను దాటితే ప్రమాదం జరుగుతుంది అని ఇక్కడ పౌలు గారు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు మనందరికీ తెలిసిన ఒక విషయం ఏంటి? మనందరం ఏ దేశంలో ఉన్నాం? భారతదేశంలో ఉన్నాం. మరి ఈ భారతదేశానికి చుట్టూ బార్డర్ అనేది ఉంటుంది, అంటే సరిహద్దులు. మన దేశానికి హద్దులు అనేది ఉంటాయి. మరి మన దేశానికి అవతల పాకిస్తాన్ ఉంది అనుకోండి, ఉంది కదా. మరి ఇప్పుడు మన దేశపు సరిహద్దులను దాటి పొరపాటున ఆ పక్కన వెళ్తే వాళ్ళు ఏమైనా మనల్ని ఆహ్వానించుకుంటారా? మనల్ని ఏమైనా స్వాగతం పలుకుతారా? లేదు. ఏం చేస్తారు? మనం తెలిసి దాటినా తెలియక దాటినా ఏం చేస్తారు? షూట్ చేసి చంపేస్తారు. ఎందుకు? మనము మన దేశ హద్దులను దాటి వెళ్ళాము. అంతెందుకండి, మనము నివసిస్తున్న ఇంటి గురించి ఆలోచించామనుకోండి. మనకున్నటువంటి స్థలంలో ఒక్క అడుగు అటు వెళ్ళినా లేక ఒక్క అడుగు తగ్గినా ఎవరైనా ఊరుకుంటారా? లేదు. ఇదిగో మా హద్దు ఇది, మా సరిహద్దు ఇది. మా ఇంటిని నిర్మించుకోవడానికి మేము విలువ పెట్టి కొన్నాము కాబట్టి, మేము ధనం పెట్టి కొన్నాము కాబట్టి మాకు ఈ హద్దులు అనేవి మాకు చెప్పారు, మేము ఈ హద్దుల్లోనే మేము మా ఇంటిని నిర్మించుకుంటాము, మీరెవరండి ప్రశ్నించడానికి అని అడుగుతుంటారు. అంటే నిర్ణయింపబడిన హద్దులలోనే ఉండాలన్నది ఎంత వాస్తవమో ఇక్కడ పౌలు గారు కూడా అదే చెప్తున్నారు. ఏ సంగతులైతే మీకు ప్రకటింపబడుతున్నాయో, ఏ సంగతులైతే మీరు చదువుకుంటున్నారో, ఏ సంగతులైతే మీకు వివరించబడుతున్నాయో వాటిని మీరు అతిక్రమించకుండా ఉండండి, అతిక్రమింపకూడదు అని చెప్తున్నారు. అనగా హద్దులు దాటద్దండి అని చెప్తున్నారు. మరొక మాట మనం చూసినట్లయితే ఇదే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో, కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండగా. అంటే అనేకులు ఎలా ఉన్నారు ఆ కాలానికి? దేవుని వాక్యాన్ని, దేవుడు ఏదైతే తన పిల్లలకు చెప్పదలిచారో, దేవుడు ఏదైతే తన పిల్లలకు ప్రకటించాలని ఉద్దేశించి రాయించి ఇచ్చారో ఆ మాటలను ఆనాడున్నటువంటి అనేకులు ఏం చేస్తున్నారంట? కలిపి చెరిపేస్తున్నారంట.
మరి అలాంటి వారిని మేము ఉండలేదు. మేము చెబుతున్న సంగతులను దేవుడు రాయించి ఇచ్చినవే. మేము చెప్పే సంగతులను మీరు అతిక్రమించకండి, మీరు హద్దులు దాటి వెళ్ళకండి. ఏమవుతుందండి హద్దులు దాటి వెళ్తే అంటారు? హద్దులు దాటి వెళ్తే ఇదిగో మన కోసం పాతాళం అనే గుండం ఎదురు చూస్తుంటుంది. ఎప్పుడు దేవుని మాటలను అతిక్రమించినప్పుడు, దేవుడు నిర్ణయించిన హద్దులను మీరినప్పుడు. మరి మన పాఠం ఏంటి? దర్శన దేవుడు నిజమా అంటున్నాం. మరి ఇక్కడ పౌలు గారు హెచ్చరిస్తున్నారు ఏమని? ఇదిగో మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక. మరి ఆనాడు ఉన్నారంటే ఈనాడు ఉండకుండా ఉంటారా? ఈనాడు కూడా ఉన్నారు. మరి ఎలా చెరిపేస్తున్నారు దేవుని మాటలను అన్నప్పుడు? మరి ఒక దైవ సేవకుడు బయలుదేరి ఏదో ఒక ఇంటికి వెళ్ళి, అమ్మ ఇదిగో ప్రభువు నాకు దర్శనంలో ఫలానా ఊరిలో ఫలానా ఇంటికి వెళ్ళమని ప్రేరేపించాడు. మరి ఆ దర్శనం నాకు రావడం వల్లనే ఈ ఊర్లో మీరు ఉన్నారని తెలిసింది. మీ ఇంటికి నన్ను ప్రభువు పంపించాడు. మేము మీ ఇంటికి ప్రార్థన చేయమన్నారు. మీకు అక్కరగా ఉన్న కొలది దానికోసం ప్రార్థన చేయమన్నారు అని ఇలా చెబుతూ ఉంటారు. పిల్లల మనం ఒక విషయం ఆలోచించామనుకోండి, ఒకవేళ దేవుడే చెప్పి పంపించారు, మరి బైబిల్లో ఉన్న సంగతులను మనం ఆలోచించామనుకోండి, దర్శనాలు ఎప్పుడు కలిగాయో తెలుసా? ఎక్కువగా రాత్రుల్లో కలగలేదు. మరి నేడు ఏ కాలంలో కలుగుతుంటాయి బోధకులకి? రాత్రి కాలమున మెల్లనైన స్వరముతో దర్శనం కలిగించి ఇదిగో పలానా ఇంటికి వెళ్ళు అని ఇలా చెప్పడం మనకు అనిపిస్తుంటుంది. కానీ నిజంగా బైబిల్ నందు దేవుడు రాయించినటువంటి చరిత్రను మనం ఆలోచించినట్లయితే, మొదటిగా మన అందరి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారి దగ్గరికి వెళ్దాం అనుకోండి. మరి ఆయనకు కలిగిన దర్శనం ఎప్పుడు కలిగిందో మనం ఆలోచించినట్లయితే ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము మొదటి 2 వచనాలలో అసలు దర్శనాలు ఏ కాలంలో కలుగుతున్నాయో మనం ఆలోచించినట్లయితే, మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము 8,000 గుడారము ద్వారా ముందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. ఈ మాటలు మనం ఆలోచించామనుకోండి, ఇక్కడ ఎవరి గురించి రాయబడింది? అబ్రహాం గారి గురించి రాయించారు. మరి అబ్రహాం గారికి ఒక దర్శనం కలిగింది. ఎప్పుడు? ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు సమయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని రాయించారు. మరి బైబిల్ దేవుని వాక్యాన్ని కలిపి చెరిపే వారు అనేకులు బయలుదేరుతారని తెలిసి ఇక్కడ సమయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని రాయించారు. ఏమని? 8,000 గుడారపు ద్వారం మందు కూర్చుని ఉన్నప్పుడు. అలాగే అబ్రహాం గారికి ఏ కాలంలో దర్శనం కలిగింది? 2,000 మధ్యాహ్నం అనుకోండి. ఇక లోతు గారి దగ్గర మనం వెళ్ళి ఆలోచించినట్లయితే ఇదే 19వ అధ్యాయం మొదటి వచనంలో, ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గమని యొద్ద కూర్చొని ఉన్నాను. ఆ సాయంకాలం మందు లోతు గారికి దర్శనం కలిగింది 2 మనుషుల ద్వారా. అలాగే అబ్రహాము గారికి 8,000 కలిగింది, లోతు గారికి ఏమో సాయంకాలం మందు కలిగింది. అలాగే మోషే గారి గురించి ఆలోచించాం అనుకోండి, నిర్గమకాండం 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుకున్నాం అనుకోండి. మోషేను మిద్యాన యాజకుడైన యిత్రో అని తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. ఇక్కడ మనం ఆలోచించాం అనుకోండి, ఈ మాటలో నాకు ఏమర్థమైంది? మోషే గారికి ఇక్కడ మిద్యాన యాజకుడైన యిత్రో అనే మామగారు ఉన్నారు. మరి అతనికి ఉన్నటువంటి మందలను ఈయన మేపుచున్నారంట. ఎవరు? మోషే గారు. మరి నేను ప్రశ్నలు అడుగుతుంటాను, మీరు చెబుతూ ఉండాలి. మరి మోషే గారు ఎవరి మందలను మేపుచున్నారు? తన మామ అయినటువంటి యిత్రో గారి మందను. ఎప్పుడు మేపుచున్నారంట? ఇక్కడ ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబులకు వచ్చాను.
మందలను ఎప్పుడు మేపుతుంటారండి? బాగా చీకటిగా అర్ధరాత్రి 12 గంటల తర్వాత అరణ్యానికి మందలను మేపుకుంటూ వెళ్తారా ఎవరైనా? వెళ్ళరు. అంటే ఈ మాటలను బట్టి మనకి ఏమర్థమైంది? ఇక్కడ మోషే గారికి కలిగిన దర్శనం ఎప్పుడు అన్నప్పుడు పగటి కాలంలో కలిగింది. ఇది పాత నిబంధన కాలంలో మనకు కనిపించే భక్తులకు కలిగిన దర్శనాలు. మరి క్రొత్త నిబంధనలు కూడా కలిగి మరి వారిలో ఒకరిగా మనము కొర్నేలు గారిని ఆలోచించామనుకోండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2-3 వచనాలలో, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2-3 వచనాలలో అతడు అనగా ఎవరు? కొర్నేలు గారి గురించి చెప్తున్నారు. కొర్నేలు గారి గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి ప్రజలకు బహుధర్మము చేసు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి అంటున్నారు. అర్ధరాత్రి వేళ 3 గంటలకు అని లేదు. మరి నా బైబిల్ అయితే లేదు. మీ బైబిల్లో ఉందా? లేదు. అందరి బైబిల్లో ఉన్నది ఒకే మాట. ఏంటది? ఏముంది అక్కడ? పగలు అంటున్నారు. పగలు ఇంచుమించు 3 గంటలకు. ఒక అబ్రహాం గారు కానివ్వండి, లోతు గారికి కానివ్వండి, ఒక మోషే గారికి కానివ్వండి, ఒక కొర్నేలు గారికి కానివ్వండి, వీళ్ళందరికీ కూడా దర్శనాలు ఎప్పుడు కలిగాయి? పగలే కలిగాయి. మరి నేడు బోధకులుగా చలామణి అవుతున్న వారికి మాత్రం ఎప్పుడు కలుగుతున్నాయి? రాత్రుల్లో మాత్రమే దర్శనాలు కలుగుతున్నాయి. ఇకపోతే ఈ దర్శనాల్లో కనిపిస్తున్నది ఎవరు వస్తున్నారు? ఈ దర్శనాలు ఏ సమయంలో కలిగాయి అన్నప్పుడు పగటి అండి కలిగాయి బైబిల్ ప్రకారంగా. ఇక ఈ దర్శనాలలో ఎవరు కనిపిస్తున్నారు? దేవుడు ఏమన్నా దర్శన రూపంలో వస్తున్నారు? అసలు ఒకవేళ దేవుడు వస్తే దేవుని చూసి ఏ మనుషుడైనా బ్రతకగలడా? లేదు. అతన్ని చూసే శక్తి కళ్ళకు ఈ మానవ దేహం ధరించుకున్న మనకు ఉన్నదా? లేదు. మరి యోహాను స్వార్తలో రాయించుంటారు ఏమని? ఏ కాలమైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన స్వరాన్ని విని ఆయన స్వరూపమును చూసి బ్రతికిన నరుడు ఎవడును కూడా లేడు. ఒకే ఒకరున్నారు. ఎవరు? తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడి ఆయన గురించి బయలుపరచునని యేసుక్రీస్తు వారి గురించి చెప్పారు. అలాగే ఏ మానవుడిని చూడలేదంటే ఎవరు కూడా చూడలేరు కూడా. మరి మోషే గారికి దర్శనం కలిగింది కదా, మోషే గారితో ఎవరు మాట్లాడారు? మరి ఆయనకు కలిగిన దర్శనంలో ఎవరు మాట్లాడారో ఒకసారి మనం ఆలోచించినట్లయితే అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 30వ వచనం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 30వ వచనంలో నా వంటి ఒక అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 30వ వచనంలో మోషే గారి గురించి చెబుతూ 40 ఏళ్లైన పిమ్మట సీనాయి పర్వత అరణ్యమందు ఒక పొదలోని అగ్నికలలో ఒక దేవదూత అతనికి అగపడెను. ఒక దేవదూత మోషే గారికి కనిపించింది. మరి అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమైన ఉన్నప్పటికీ ఆ తర్వాత మనకు క్లారిటీ చేస్తున్నారు, అక్కడ కనిపించింది యెహోవా కాదు, ఎవరు? దేవదూత. అలానే ఒక యాకోబు గారి గురించి మనం ఆలోచించాం అనుకోండి. యాకోబు గారు అనగానే ఎవరు? ఇస్సాకు గారి కుమారుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కదా. మరి ఈ ఇస్సాకు కుమారుడు అయినటువంటి యాకోబు గారు ఒకానొక సమయమున నేను దేవునితో పెనుగులాడి గెలిచి తిని అంటాడు. మరి అతను పెనుగులాడింది ఎవరితో? దేవునితోనా దూతతోనా అని ఈ విషయాన్ని మనకు క్లారిటీ చేయడానికి హోషేయ గారు రాస్తూ హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో అతడు అనగా యాకోబు గారి గురించి చెబుతూ యాకోబు గారు దూతతో పోరాడి జయముందెను అన్నారు. ఎవరితో పోరాడి జయముందారంటే అండి? దూతతో పోరాడి. ఒక మోషే గారికి కలిగిన దర్శనంలో కానివ్వండి, ఒక యాకోబు గారికి కలిగిన దర్శనంలో కానివ్వండి, అలానే మరియా యోసేపులు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారికి భూమి మీద జన్మనిచ్చిన తల్లిదండ్రులు.
మరియా యోసేపు గారికి కలిగిన దర్శనంలో కూడా ఎవరు? దేవదూతే కదా వచ్చింది. మరి వీరు దేవదూతలు వస్తున్నప్పుడు ఈ కాలంలో దేవుడు ఎలా వస్తారు? మరి దేవుడు రాయించారు కదా, నన్ను ఎవరు కూడా ఈ మానవ దేహంలో చూడలేదు, చూడరు అని. మరి ఈ మాటలను పరిశీలించగలుగుతున్నారు? నేడున్నటువంటి క్రైస్తవుడు ఎలా మారిపోయారంటే, దేవుడు రాయించిన మాటలను పక్కన పెట్టి, దేవుడు రాయించిన మాటలను చదివి గ్రహించుకొనగా వాటిని పరిశీలించక బోధకులు ఏదైతే చెబుతున్నారో వాటిని వేదంగా పాలిస్తున్నారు. అనగా వాక్యాన్ని పరిశీలించే బాధ్యత మనకు లేదా? ఒకవేళ బోధకులు చెప్పింది నిజమైతే బోధకుల వరకు మాత్రమే కదా బైబిల్ ఉండాలి. వినే మనందరి చేతిలో ఎందుకు ఉండాలి బైబిల్? మనందరి చేతిలో కూడా ఉంది అంటే చెప్పేవారు ఏమి చెబుతున్నారో వినాలి. ఆ విన్నది ఏదైతే ఉందో అది బైబిల్లో ఉన్నదా లేదా పరిశీలించుకోవాలి. అందుకే కదా నేడు మనందరి చేతిలో ఉన్నది. మరి మన అందరి చేతిలో ఉన్న నేడు అనేక మంది బోధకులు ఎందుకు ఇలాగా దేవుని వాక్యాన్ని కలిపి చదివే వారిగా ఉంటున్నారు అంటే బైబిల్ను అపార్థం చేసుకుంటున్నారు, బైబిల్ను అర్థం చేసుకోలేని వారిగా కనిపిస్తున్నారు. ఇక మూడవదిగా, మొదటిగా ఏం ఆలోచించాం? దర్శనాలు ఏ కాలంలో కలిగాయి అని. మరి ఏ కాలంలో? బైబిల్ ప్రకారం అయితే అందరికీ కూడా పగలే కలిగాయి. అలానే ఈ దర్శనంలో ఎవరు వస్తున్నారు? దర్శనంలో ఏం కనిపిస్తుంది? దేవుడు వస్తున్నారా, దేవదూత వస్తున్నారా అంటే వాక్య ప్రకారంగా దేవదూతలే కనిపిస్తున్నారు, దేవదూతలే వస్తున్నారు. మరి వస్తున్నటువంటి దేవదూతలు ఎందుకు వస్తున్నాయి? దర్శనాలలో దేవదూతలను దేవుడు ఎందుకు పంపిస్తున్నాడు అని మనం ఆలోచించామనుకో. మరి ఎందుకు దేవదూతలు వస్తున్నాయంటే దేవుని మాటలను ఈ ప్రజలకు అందించడానికి అవి ఈ లోకానికి వస్తున్నాయి. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీయులకు పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 19వ వచనంలో, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు, ఎవనికి ఆ వాగ్దానం చేయబడెనో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇయ్యబడెను, అది మధ్యవర్తి చేత అనగా దేవదూతల ద్వారా నియమింపబడెను. ఇక్కడ ఎవరి ద్వారా నియమింపబడుతున్నట్ట అంటే దేవదూతల ద్వారా. మరి వస్తున్నటువంటి దేవదూతలు ఏం చేస్తున్నారంటారా? ధర్మశాస్త్రాన్ని వారు చెబుతున్నారు. ఒక మోషే గారికి దేవదూతలు దర్శనం ఇచ్చాయి అంటే ఊరికనే కాదు, ధర్మశాస్త్రాన్ని స్థిరపరచుటకు, ధర్మశాస్త్రాన్ని అక్కడ స్థిరపరిచి అనేక మంది ఇష్టమైనటువంటి వారికి ప్రకటించడం కొరకే ఇలా దర్శనాలలో దేవదూతలు రావడం జరిగింది. మరి వస్తున్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటారా? వాళ్ళు ఎలా ఉన్నారంట? మధ్యవర్తిగా ఉన్నారు. ఎవరికి? దేవునికి మనకు. మరి ఏం చేస్తున్నారంటారా? ఏం చేస్తున్నారో ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, ఏ కారణం లేకుండా దేవుడు దర్శనాలు ఇవ్వడు కదా. మరి పాత నిబంధన కాలంలోనూ కొత్త నిబంధన కాలంలోనూ ఎందుకు దర్శనాలు కలిగాయి అని మనం ఆలోచించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. మరి విశేష జాగ్రత్త అని అదే పనిగా చెప్తున్నారంటే ఎందుకు చెబుతున్నారు? మరి నేడు మనం ఎలాంటి విషయాల జాగ్రత్తలు తీసుకుంటాం ఆలోచించినట్లయితే, ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకోండి, అప్పుడు మనం ఎంత ఆలోచిస్తాం? మరి బస్సులో ప్రయాణం చేసే జాగ్రత్తగా ఉంటామా, లేక ట్రైన్లో ప్రయాణం చేసే సౌకర్యంగా ఉంటుందా? అలాగే దేని ప్రకారంగా వెళ్తే మనం జాగ్రత్తగా గమ్యాన్ని చేరుకుంటాము అని ఒక ప్రయాణ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం. అలానే మరి ముఖ్యంగా ఒంటి మీద వేసుకున్న నగల విషయంలో మరి జాగ్రత్తగా ఉంటుంటారు. అలాగే నగల విషయంలో కానీ, బ్యాగుల విషయంలో కానీ, ప్రయాణ విషయంలో కానీ జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. అలానే ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఎలాగా? ఏది తినాలి, ఏది తినకూడదు, మన ఆరోగ్యానికి ఏది మంచిది, ఏది చెడ్డది, ఇలా ప్రతిదీ కూడా
జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటారు. వైద్యుల దగ్గర తీసుకుంటారు, యూట్యూబ్లో టిప్స్ చూస్తుంటారు, న్యూస్ పేపర్లో వచ్చేవి చూస్తుంటారు, ఇంకా పక్కన వాళ్ళని అడిగి మరీ తెలుసుకుంటూ ఉంటారు. అదే ఒక ఆరోగ్య విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు మనుషులు. ఇంకా దేంట్లో తీసుకుంటుంటారు? ఒక రైతులు ఉన్నారనుకో, మరి రైతులకు కూడా జాగ్రత్త చెప్తుంటారు. ఎప్పుడు? రాత్రి సమయంలో. ఎందుకు అంటే పాములు ఉంటాయి కాబట్టి, చీకటిగా ఉంటుంది కాబట్టి, పాములు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా పొలం దగ్గరికి వెళ్ళిరండి అని జాగ్రత్తలు చెబుతుంటారు. అదేవిధంగా దేవుని పిల్లలైన మన అందరికీ కూడా పౌలు గారు జాగ్రత్త చెప్తున్నారు. దేనికి, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండమంటున్నారు? మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు. మనం ఏవైతే వింటున్నామో, మనం ఏవైతే ప్రతిరోజు నేర్చుకుంటున్నామో, ప్రతిరోజు వింటున్నామో, వాటిని కేవలం వినేవారుగానే ఉంటూ మరలా విడిచిపెట్టి కొట్టుకొని పోయేవారుగా ఉండకుండా వాటి యందు, వేటి యందు మనం ఏదైతే దేవుని మాటలను వింటున్నామో, దేవుని మాటలను నేర్చుకుంటున్నామో, ఆ దేవుని మాటల యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకంటే దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున అంటున్నారు. ఎవరి ద్వారా పలుకబడినంత అండి? దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున అంటున్నారు. అలాగే దేవదూతలు దర్శనాలు కలిగించాయి. మరి పాత నిబంధన కాలంలో అబ్రహాము గారు కానివ్వండి, ఒక ఇస్సాకు గారు కానివ్వండి, మోషే గారు కానివ్వండి, ఇలా ఎందరైతే ఉంటున్నారో భక్తులుగా వాళ్ళందరికీ కూడా ఆయా కాలాలలో దర్శనాలు కలిగాయి. మరి ఎందుకు దర్శనాలు కలిగాయి అంటారా? ఇదిగో ఆ దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున. వాక్యము స్థిరపరచబడాలి అంటే దేవదూతలు ఖచ్చితంగా రావాలి. ఎప్పుడు? మరి పాత నిబంధన కాలంలో, కొత్త నిబంధన కాలంలో వచ్చారు. మరి మనం ఉంటున్నటువంటి ఈ కాలంలో కూడా వస్తాయా? మరి దేవదూతలు ఈ కాలంలో కూడా వచ్చి దేవుని మాటలు చెప్తున్నాయా? కాదండి. మరి ఎలాగా? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ అబ్రహాము గారికి దర్శనం కలిగింది కదా. అలా దర్శనం కలిగిన అబ్రహాము గారి దగ్గరకు ఏమి వచ్చిందో దేవదూతల ద్వారా మనం ఆలోచించినట్లయితే, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులు అందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. అబ్రహాము గారి దగ్గరికి ఆనాడు ఏమొచ్చాయి? దేవదూతలు వచ్చాయి. మరి దేవదూత దర్శనం ద్వారా అబ్రహాం గారికి ముందుగా ఏమి ప్రకటింపబడిందంట? సువార్త ప్రకటింపబడింది. మరి మోషే గారికి దేవదర్శనం ద్వారా ఏమి కలిగింది అంటే ధర్మశాస్త్రం రాయటకు, ధర్మశాస్త్రాన్ని స్థిరపరచుటకు ఆనాడు ఈ మోషే గారికి దర్శనం కలగడం జరిగింది. ఒక విషయం మనం ఆలోచిస్తే, మరి ఈనాడు దర్శనాల పేరుతో మరి బోధకులు మోసపరుస్తున్నారు కదా. మరి ఎలా మోసపరుస్తున్నారో మనం ఆలోచించాలనుకోండి. మరి గోదావరి జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి బోధకులు ఎలా తయారయ్యారంటే, ఇదిగో దేవుడు నాకు దర్శనం ద్వారా ఈ జీవ జలాలను నాకు దయచేశాడని చెప్పి ఒక గ్లాస్ నిండా ఏ జలాలను అమ్ముతున్నాడంటే గోదావరి జలాలను ఒక గ్లాస్ 500 రూపాయలకు అమ్ముతున్నాడు. అసలు ఎంతగా దిగజారిపోతున్నారు. అనగా దేవుడు అతనికి దర్శనంలో కనిపించాడట. ఆ దర్శనంలో వచ్చిన దేవుని చూసి ఆయన మాట్లాడే స్వరాన్ని విని ఇంకనూ ఆయన బ్రతికి ఉండి మరలా దేవుడు జీవజలాలను ఆయనకి ఇస్తే ఆ జీవజలాలను ఒక గ్లాస్ లో 500 రూపాయలకి అమ్ముకుంటూ అతను జీవనం కొనసాగిస్తున్నాడు. ఇదే ఆయనకు అర్థమైంది. అసలు దర్శనాలు కలుగుతున్నాయా నేడు మనం ఉంటున్నటువంటి కాలంలో? దర్శనాలు ఉంటున్నాయి. మరి ఆనాడు దర్శనాలు ఎందుకు కలిగాయంటే ఇక్కడ అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించును అంటున్నారు. మరి ఆనాడు దేవదూతలు ఎందుకు వచ్చారు అన్నప్పుడు వాక్యాన్ని స్థిరపరచుట కొరకు, వాక్యాన్ని పరిపూర్ణం చేయటం కొరకే దేవదూతలు వచ్చారు. మరి ఈనాడు దర్శన రూపకంగా దేవదూతలు రావాల్సిన పరిస్థితి ఉందా? దేవదూతలు రావాల్సిన అవసరం ఉందా మనకు నేడున్నటువంటి మన సమాజంలో? లేదండి. ఎందుకు?
మన చేతికి 66 పుస్తకాల రూపంగా మనకు వాక్యం పరిపూర్ణం అయిపోయి మన చేతికి వచ్చింది. మరలా ఇందులో కలపడానికి ఏమీ లేదు, ఇందులో నుండి తీసివేయడానికి అంత ఎక్స్ట్రా కూడా ఏమీ లేదు. మనకు ఎంతైతే అవసరమో అంత మహాజ్ఞానాన్ని దేవుడు 66 పుస్తకాల రూపంలో రాసి మనకు భద్రపరిచి ఇచ్చాడంటే, మరలా దర్శన దేవులు వచ్చారు, దర్శన దూతలు వచ్చారు, మాకు దర్శనాలు కలిగాయి, మమ్మల్ని ఇలా బయలుదేరి వెళ్ళమన్నారు అని ఇలా చెబుతూ ఉంటే, దేవుని మాటలను పరిశీలించకుండా వారు చెప్పినదే వేదం అంటూ ఇలా వారు వెనక పడిపోతూ, వారు బోధిస్తున్న వారు ఏం చేస్తున్నారో తెలుసా, వారితో పాటు వింటున్న అనేక మందిని కూడా వారితో పాటు నరకానికి తీసుకుని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అలాంటి వారిని రక్షించడానికి, అలాంటి వారిని వారి ఊబిలో నుంచి బయటకు లాగి ఏది వాస్తవమో ఏది అవాస్తవమో గుర్తించడానికి నేడు ఈ పాఠం మనము నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇక్కడ మనం ఆలోచించినట్లయితే, దేవుని గురించి చెబుతూ తిమోతిలకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట అన్నారు. ఏమని? ఆయన సమీపింపరాని తేజస్సులో అంటున్నారు. అలాగే ఎవరు కూడా ఆయన దగ్గరకు కూడా వెళ్ళలేరట. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వము గలవాడే వసించుతూ ఉన్నారు. అంటే సమీపింపరాని తేజస్సు అంటే ఆయన నిత్యశక్తి, ఆయన దైవత్వముల గురించి చెబుతున్నారు. ఆయన ఎంత గొప్పవాడు అంటే, ఇదిగో మనకు కనిపించడం కాదు కదా, అసలు ఆయన శక్తి, ఆయనకు ఉన్నటువంటి ఆ శక్తికి దగ్గరలో కూడా మనము వెళ్ళలేము అని. మరి నేను చాలా మంది చెప్తున్నారు కదా, మాకు దర్శనాలు కలిగాయి, మేము దర్శనాలను చూసి కూడా ఇలా ప్రకటిస్తున్నాము. వాళ్ళందరినీ కూడా మనం ఒకే ఒక మాటతో ప్రశ్నించవచ్చు. మరి ఎవరిని చూపించి ప్రశ్నించవచ్చు అంటే, అపోస్తులైనటువంటి పౌలు గారు ముందు జీవితం అంటే సౌలుగా ఉన్నటువంటి ఆయన జీవితంలో కలిగిన ఒక దర్శనం మనం ఆలోచించాలి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 3-4 వచనాలలో, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 3-4 వచనాలలో, అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించును. ఇక్కడ సౌలు గారి చుట్టూ ఏమి ప్రకాశించిందంటే అండి, ఒక చిన్న వెలుగు అంతే. ఆ వెలుగు ప్రకాశించగానే అప్పుడు అతడు నేల మీద పడి, ఇదిగో సౌలా సౌలా నీ వేళను నేను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. యోహాను సువార్త ఏముంది? యోహాను సువార్తలో ఇదిగో మీరు ఏ కాలం అందైనను ఆయన స్వరము వినలేరు, ఆయన స్వరూపము చూడలేరు. ఇక్కడ సౌలు గారికి కలిగిన దర్శనంలో ఏం జరిగింది? ఆయనకు ఒక వెలుగు కలిగింది, అనగా వెలుగును చూశారంట. అలానే ఒక స్వరం కూడా ఆయనకు వినపడింది. మరి అలా వినపడిన తర్వాత, ఆ వెలుగుని చూసిన తర్వాత అతని పరిస్థితి ఏమైందో తెలిసి 9వ వచనంలో, అతడు 3 దినములు చూపులేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండెను. ఏంటి? చిన్న వెలుగును చూసినందుకే అతనికి 3 దినాలు చూపు లేకుండా ఉండిందంట. మరి అలాంటిది సమీపింపరాని తేజస్సులో ఉంటున్నటువంటి దేవుని రూపాన్ని చూసి మనుషులు తట్టుకోగలరా? మరి ఆయన కీర్తనల గ్రంథంలో ఉంటుంది ఏమని? ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనందరం కూడా అగ్ని గుండంల వల్లే మండిపోతామంట. ఎప్పుడు? దేవుడు ప్రత్యక్షమైనప్పుడు. అలాగే ఆయన శక్తి అంతటిది అని చెబుతున్నారు. ఆయన ఎప్పుడైతే ప్రత్యక్షం అవుతారో మనము కాలి బూడిదైపోతాం, మస్ అయిపోతాం. మరి అంత శక్తి కలిగిన దేవుణ్ణి సులువుగా, ఎంత సులువుగా చెప్తున్నాడంటే, రాత్రి నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు, నన్ను ఫలానా చోటికి వెళ్ళమన్నారని ఇలా చెబుతున్నారని. మరి ఇక్కడ చిన్న వెలుగును చూసిన పౌలు గారి పరిస్థితి ఏమైపోయింది? అతడు 3 దినములు చూపులేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనక ఉండను. మరి ఎందుకు ఇలా జరిగింది అన్నప్పుడు, వాక్యము స్థిరపరచబడాలి, వాక్యము భద్రపరచబడాలి. మరి పౌలు గారి కాలం వరకు అయితే సరే, ఆ తర్వాత ఏమైనా స్థిరపరచబడిందా, లేక ఆ తర్వాత కాలంలో కూడా దర్శనాలు కలుగుతూనే ఉన్నాయా అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో,
తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో ఈ వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఈ వాక్యం నమ్మదగినది ఉన్నదంట. ఇది పూర్ణాంగీకారమునకు యోగ్యముగా కూడా ఉన్నదంట. ఉదాహరణకు మనం ఆలోచించామనుకోండి, ఇప్పుడు ఏదైనా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ బిల్డింగ్ కి పైన స్లాబ్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ స్లాబ్ వేయాలంటే సపోర్ట్ గా డెక్కింగ్ చేస్తూ ఉంటారు. అనగా అది ఆ స్లాబ్ అలానే నిలబడడం కోసం, అది గట్టి పడేంత వరకు దేని సహాయం తీసుకుంటారు? డెక్కింగ్ చేస్తారు సపోర్ట్ కోసం. దాన్ని అలానే ఉంచేస్తారా? లేదు. అది ఆ స్లాబ్ ఎప్పుడైతే గట్టి పడుతుందో అప్పుడు మరలా ఏదైతే సపోర్ట్ గా ఆ డెక్కింగ్ ఉంచారో దానిని తీసేస్తారు. ఇది ఎంత వాస్తవమో, ఇది మన కళ్ళ ముందు ఎంత మనకు అర్థమవుతుందో, అలానే ఒకనాడు వాక్యము స్థిరపరచబడలేదు, వాక్యము పరిపూర్ణం అవ్వలేదు. అలాంటి సమయంలో దేవుడు ఆయా వ్యక్తులకు, ఆయా ప్రవక్తలకు, ఆయా భక్తులకు దర్శన రూపకంగా వాక్యాన్ని ఇస్తూ వచ్చారు. ఆ వాక్యం అంతా కూడా కొంతకాలానికి యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత మొత్తం కూడా సంపూర్ణమైంది. మరి యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత కూడా దర్శనాలు కలిగాయంటే లేదండి. అంటే ఒక స్లాబ్ నిర్మించడానికి, ఒక బిల్డింగ్ కి స్లాబ్ వేయాలన్నప్పుడు సపోర్ట్ గా ఏదైతే డెక్కింగ్ ఉంచారో, అలానే నేడు మనకు దేవుని మాటలు పరిపూర్ణం అయ్యేంత వరకు దర్శనాలు కలిగాయి. ఎప్పుడైతే వాక్యం స్థిరపరచబడిందో, ఎప్పుడైతే వాక్యం పరిపూర్ణమైందో అప్పటి నుంచి దర్శనాలు అనేటివి ఏవి కూడా లేవు. ఒకసారి మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో, మార్కు సువార్త వాక్యం స్థిరపరచబడింది అంటున్నాడు కదా, మరి ఎక్కడుందండి అంటారా? మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో, వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించి ప్రభువు వారికి సహకారులై ఉండి వెలువంట జరిగించు వచ్చిన సూచన క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. వాక్యమును స్థిరపరచుచుండెను. ఇలా ఒక అబ్రహాము గారి దగ్గర కానివ్వండి, ఒక ఇస్సాకు గారి దగ్గర కానివ్వండి, ఒక యాకోబు గారి దగ్గర కానివ్వండి, ఒక మోషే గారి దగ్గర కానివ్వండి, ఇక ప్రవక్తలు అంటారు. ఒక పెద్ద ప్రవక్తలు మొదలుకొని యెషయా గారు కానివ్వండి, ఇర్మియా గారు కానివ్వండి, ఎస్కేలు, దానియేలు గారు కానివ్వండి, ఇక చిన్న ప్రవక్తలు హోషేయ, యోవేలు, ఆమోస్, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకరియా, మలాకి, ఇలా మొదలైన చిన్న ప్రవక్తల వరకు కూడా అందరికీ కూడా దేవుడు దర్శనాలలో కలిగించారు. దర్శనాల రూపకంగానే వచ్చారు, దేవదూతలను పంపించారు. మరి ఎందుకు? వాక్యాన్ని స్థిరపరచడం కోసం. అందుకే మొదటిగా చదువుకున్నాం, దేవదూతలు మధ్యవర్తిగా ఉండటం వారు నియమింపబడింది అని. ఏంటి, ప్రవక్తలకు కూడా దర్శనాలు కలిగాయా? ఒకసారి త్వరగా మనం చూస్తున్నట్లయితే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, ఒకదాని తర్వాత ఒకటి చూసుకున్నామండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. ఇక్కడ ఎవరికి కలిగిందంట అండి? యెషయాకు కలిగిన దర్శనము. కారణం, వాక్యం స్థిరపరచబడాలి కాబట్టి యెషయా గారి కాలంలో యెషయా గారికి దర్శనం కలిగింది. ఇక ఇర్మియా గారి కాలం ఆలోచించినట్లయితే, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలలో, బెన్యామీను దేశమందలి అనాతోతులు కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కీయా కుమారుడైన ఇర్మియా వాక్యములు ఆమోను కుమారుడైన యోషియా యూదాకు రాజై ఉండగా, అతని ఏలుబడి 13వ సంవత్సరంలో యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై. యెహోవా వాక్కు ఎవరికి ప్రత్యక్షమైందంట? ఇర్మియా గారికి. అలానే యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, 30వ సంవత్సరం 4వ నెల 5వ దినమున నేను కేబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను.
యెషయా ఇలా ప్రతి ఒక్క గ్రంథాన్ని మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమయంలో వారు పొలాలలో ఉండింటారు, వారు ఇళ్లలో ఉండింటారు, వారు ఏదో ఒక పనిలో దేవుడు ఏ సమయంలో ఎవరిని ఎక్కడ పిలుస్తారో కూడా తెలియదు. కాబట్టి ఇక్కడ దేవుడు దర్శనాలు కలిగించారు అంటే దేనికి? దేవుని మాటలను చెప్పడం కోసమే. అందుకే కదా ఇక్కడ ఏమేమి రాయించారు? దేవుని గురించిన దర్శనములు నాకు కలిగేను. ఇర్మియా గ్రంథంలో ఉంటే దేవుని యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమాయెను అనగా వాక్యము స్థిరపరచబడక మునుపు, వాక్యము పరిపూర్ణము కాక మునుపు ఇలాగా ప్రవచనాల రూపంగా దర్శన రూపకంగా వచ్చినారు. ఆ తర్వాత యేసుక్రీస్తుల వారి కాలానికి వచ్చేసరికి ఈ ప్రవచనాలు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా నెరవేరబడ్డాయి. అలా నెరవేరబడిన తర్వాత యేసుక్రీస్తు వారి తర్వాత జ్ఞానం ఎప్పుడు సంపూర్ణమైనది? ఇదిగో నేను వేరొక ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాను, అతను మిమ్మల్ని సంపూర్ణ జ్ఞానంలోనికి మిమ్మల్ని తీసుకువెళ్తాను, ఆయన మీకు బోధిస్తానన్నాడు. మరి పరిశుద్ధాత్మ దేవుని తర్వాత మరల ఎవరు వాక్యాన్ని పరిపూర్ణం చేయడానికి ముందుకొచ్చారు? మరి దేవుని ఆత్మను అపోస్తలులు 12 మంది ఎప్పుడైతే అలా ప్రార్థన చేసుకుంటున్నారో వాళ్ళందరి మీదకి దేవుని ఆత్మ రాగా వాళ్ళందరూ కూడా ఆయా భాషలలో దేవుని మాటలను వ్యాపింపజేయడానికి కారకులయ్యారు. అలా వ్యాప్తమైనటువంటి వాక్యం ఆ తర్వాత కొంతకాలానికి పౌలు గారి ద్వారా వాక్యం అనేది పరిపూర్ణంగా అయింది. ఏంటి? వాక్యం పరిపూర్ణమైందా? స్థిరపడబడిందా అంటే అవునండి. అలా స్థిరపరచబడినటువంటి వాక్యం పరిపూర్ణంగా మార్చిన తర్వాతే 66 పుస్తకాల రూపంలో మన అందరి చేతుల్లో వచ్చింది. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలలో మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు ఏమని? ఇదిగో ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడిన సంగతిని గురించి మునుపు సంక్షేపంగా వ్రాసి మీరు దానిని ఏం చేయాలో తెలుసా? మీరు సంక్షేపంగా పూర్తిగా వ్రాసారట. మరి మనం ఏం చేయాలి? దానిని చదవాలి, దాన్ని గ్రహించాలి, దాన్ని గ్రహించిన దాన్ని ప్రకటించి అనేక ఆత్మలను రక్షించాలి. మరి ఇలాంటి వాతావరణం నేడు మన క్రైస్తవ సమాజంలో కనిపిస్తుందా అంటే లేదండి. మరి దేవుడు చెప్పింది ఒక కోణంలో అయితే వారు అర్థం చేసుకున్న విధానం మరొక కోణం. మరి ఆనాడు ఎందుకు దర్శనాలు కలిగాయి అంటే ఆనాడు వాక్యం పరిపూర్ణంగా లేదు, వాక్యం స్థిరపరచబడలేదు. కాబట్టి దేవుడు తన మాటలను దూతల ద్వారా అందించాడు. మరి ఈనాడు మనకు దూతలు రావాల్సిన అవసరం లేదు, దర్శనాలు కలగాల్సిన అవసరం అంతకన్నా కూడా లేదు. ఎందుకు? వాక్యం అన్నది స్థిరపరచబడి 66 పుస్తకాలు మన చేతికి వచ్చింది. ఏంటి? ప్రవచనాలన్నీ కూడా నెరవేరిపోయాయి అంటే ఒక చిన్న మాట మనం చూస్తాం, ముగించుకున్నాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూదురు అన్న ప్రవచనం ఇక్కడ మనం చూసాం. మరి ఈ ప్రవచనం నెరవేరిందా అంటే నెరవేరిందండి. ఎక్కడ? అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనంలో మనం ఆలోచించినట్లయితే పైన 16వ వచనంలో ఇదిగో యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మ కుమ్మరించదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధుల కలలు కందురు. చూసారా? ఎక్కడో పాత నిబంధన కాలంలో యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచింపబడిన ప్రవచనం ఇక్కడ కొత్త నిబంధన కాలంలో నెరవేరింది. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలి?
ప్రవచనాలు అనేవి, దర్శనాలు అనేవి నేడు మనం ఉంటున్నటువంటి ఈ కాలంలో జరగవు. అంతెందుకండి, ఒక చిన్న ఉదాహరణ చూస్తున్నాం. ఇప్పుడు టాబ్లెట్స్, మెడిసిన్స్ ఉంటుంటాయి కదా, మాత్రలు. మరి అవి ఎక్స్పైరీ డేట్ ఉన్నప్పుడు వాడతామా, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత వాడతామా? ఉన్నప్పుడే వాడతాం. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత వాడామనుకోండి, మన ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వస్తుంది. అలానే దర్శనాలు అనేవి, దర్శన దేవుడు అనేది మరి ముందు కాలంలో ఉన్నవి, మరి అవి ఇప్పుడు ఉన్నాయా అంటే లేదు, ఎక్స్పైరీ అయిపోయి. ఎలాగా? దేవుని వాక్యం పరిపూర్ణం కావడంతో అవన్నీ కూడా ఎక్స్పైరీ అయిపోయి. మరి మరలా వాటిని వాడతాము, మరలా వాటిని తెస్తాము అంటే మనం కూడా ఎక్కడికి వెళ్ళిపోతాం? చివరికి నరకం అనే గుండంలో పడక తప్పదు. అందుకే ఈ లేఖనంలో ఏముంది అంటే, యోహాను సువార్త 5:39 చెప్తారు ఏమని? లేఖనంలో ఎందు మీకు నిత్య జీవం ఉన్నదని తలంచుచు వాటిని పరిశోధించండి. మరి పరిశోధించండి అని దేవుడు ఎంతగా చెబుతుంటే, లేఖనంలో ఏంది మీకు నిత్య జీవం ఉంది అని చెప్తే, మాకు లేఖనంలో లేదు, మాకు దర్శనాలలో ఉన్నాయి, మాకు దర్శనంలోని జీవజలాలను ఇచ్చారు, మాకు దర్శనాలలోనే ఇలాంటివి ఎన్నో కృపావరములు మాకు అనుగ్రహించారు అని ఇలాంటివి తప్పుడు బోధలు నేడు సమాజంలోనికి వెలువడుతుంది. కాబట్టి వీటన్నిటిని అరికట్టాలంటే ముందు మనకి ఏమొచ్చిండాలి? దేవుని వాక్యం వచ్చిండాలి. వాక్యం ఎవరు వచ్చిన వారే దైవములు అన్నారు. మరి మనం దైవాలుగా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి? ఏమి నేర్చుకోవాలి? మొదటిగా వాక్యం నేర్చుకోవాలి. నేర్చుకుంటున్నటువంటి మనం, చదువుతున్న మనం దాన్ని గ్రహించుకొని దాని ప్రకారం జీవించి అనేక ఆత్మను రక్షించే వారిగా ఉండాలని కోరుకుంటూ, దర్శన దేవుళ్ళు అనేవి నేడు లేవు, ఎవరు కూడా రారు అని తెలియజేస్తూ నేను ఆ మాటలను ముగిస్తున్నాను.